ఓకే లేడీస్, ఇప్పుడు దాకా మీ అందరితో విడివిడిగా మాట్లాడాను. ఇప్పుడు అందరితో ఒకేసారి మాట్లాడబోతున్నాను. అందరికీ వినిపిస్తుంది కదా? ఎస్ సార్. వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది సార్. గుడ్. ఇప్పుడు మీ అందరికీ ఓ నిజం చెప్పబోతున్నాను. ఇప్పుడు మీరు ఒక ఇంటి చుట్టూ వేరే వేరే ప్లేసులో ఉన్నారు. ఇది టీవీ ప్రోగ్రాం కాదు, ఇది ఒక పోలీస్ ఆపరేషన్. పోలీస్ ఆపరేషన్? మీ వీధిలో మీరు రోజు చూస్తున్న ఈ ఇంట్లో ఒక పెద్ద హంతకుడు ఉన్నాడు. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరి ప్రాణాలకు ప్రమాదం. పోలీసులు వాళ్ళని కాపాడగలరు, కానీ వాడికి కొంచెం డౌట్ వచ్చినా ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాడు. నేను చెప్పినట్టు చేస్తే మీరు వాళ్ళని కాపాడగలరు. ఏమంటారు? ఏంది సార్, పోటీ అని చెప్పి తీసుకొచ్చి ఇలా హంతకుడి దగ్గర ఇరికిచ్చారు సార్ నాకు బాత్రూమ్ వస్తుంది సార్. అంటే టీవీ, కారు, పట్టుచీర అన్ని అబద్ధమేనా సార్? రేపు పొద్దున అన్ని న్యూస్ పేపర్లో, టీవీ ఛానల్స్లో మీదే హెడ్లైన్ న్యూస్. భయం వేస్తుంది సార్. మీ వీధిలో ఒక ఫ్యామిలీని కాపాడటానికి ఆలోచిస్తున్నారా? మిస్సెస్ సంధ్య కృష్ణమూర్తి సార్, మీ స్కూల్ డేస్లో మీరు ఒక ఎన్సీసీ లీడర్. మీకెలా తెలుసు సార్? మీ ఫేస్బుక్లో ఒక పాత ఫోటో ఉంది. మీకు ధైర్యం లేదా? ఆడవాళ్ళు అవటం వీక్ అనుకుంటున్నారా? లేదు సార్, నేను రెడీ. నేను ఎన్సీసీ స్టూడెంట్నే కాదు సార్, రాయలసీమ బిడ్డను కూడా. సార్ నేను కూడా రెడీ సార్. ఇక్కడ తెలంగాణ బిడ్డని ఏం చేయాలో చెప్పుర్రి. హలో, పోస్తా కూతురు ఇక్కడ. నేను కూడా రెడీ. मैं हैदराबाद की हूँ, मैं भी तैयार हूँ. నేను రెడీ. నేను రెడీ సార్. గుడ్. మిస్సెస్ కోమ్లా, మీది ఇంటి పక్కిలే కదా? అవును సార్. నేను చెప్పినట్టు చేయండి. ఓకే సార్. మీ ఇంట్లో ఏదైనా ఒక స్పీకర్ ఉందా? ఉంది సార్.
ఓకే కదా? ఏం ఓకే? 2 hours అన్నావు, 2 hours 40 minutes అయింది. సార్ మన రాకెటే సార్ పంపుతున్నాం యాక్యురేట్గా చేయడానికి. ఇదే చాలా ఎక్కువ సార్. వాట్ ఎవర్, రేపు నీ మీద ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. నా మీద యాక్షన్ తీసుకోవడానికి మీరిద్దరు చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు సార్. కానీ దీంట్లో ఒక మెలిక ఉంది. దగ్గరని చెప్తా. 6 నెలలుగా ఐబీలో ఇలా ఎందుకు చేసావని నా మీద యాక్షన్ తీసుకుంటే 6 నెలలుగా ఇంత జరుగుతున్నా మీరెందుకు కనిపెట్టలేకపోయారు అని మీ మీద కూడా ఎంక్వైరీ జరుగుద్ది. సార్ ఇప్పుడు మీకు ప్రమోషన్ వచ్చే టైం. భక్తవత్సలం సార్ మీకు ఈక్వల్ రేంజ్లో ఉన్నాడు. ఇప్పుడు మీ మీద ఎంక్వైరీ చేస్తే ప్రమోషన్ ఆయనకి వెళ్ళిపోద్ది. ప్రమోషన్ రాకుండా రిటైర్ అయితే పెన్షన్ తగ్గుద్ది. మొత్తం లైఫ్ టైంలో 1,40,36,1,40,36,000 మీకు లాస్. ఇప్పుడు నా మీద యాక్షన్ తీసుకోవడం వల్ల. కరెక్ట్ సార్, వాట్ ఈ సేయింగ్ ఇస్ కరెక్ట్. రే సార్ ఆలోచించుకుంటున్నారు, నువ్వు బయటకు వెళ్ళి డోర్ క్లోజ్ చేయి. దీనికి ఒక మార్గం ఉంది సార్. ఇదంతా మీ ఆపరేషన్, మీ ప్లాన్ అని చెప్పండి. 6 నెలలుగా క్రైమ్ రేట్ తగ్గింది. ఆ వాట్సాప్ వీడియో ఆ ఊరికి వెళ్ళింది, వాడి తమ్ముని చంపింది, ఇప్పుడు వీని పట్టుకుంది. ఇదంతా మీ సీక్రెట్ మిషన్. మీ ఆర్డర్ ప్రకారం నేను చేశాను. మీకు డబుల్ ప్రమోషన్. అన్ని మ్యాగజైన్లో మీ గురించి ఆర్టికల్స్, టీవీలో స్కూప్ న్యూస్, August 15th మెడల్. ఇది సీక్రెట్ మిషన్ అని చెప్పండి. ప్రజల కోసం మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం అని చెప్పండి. ఇంకేం చెప్పకూడదు. అండర్స్టాండ్? ఇప్పుడు ఆయన నీకు ఎస్ సార్ అనాలా? ఏ అతనితో నువ్వు అలా మాట్లాడుకో. ఓకే, వీడు మామూలుడు కాదు. ఇన్నాళ్ళు నువ్వు ఎక్కడున్నావయ్యా? హే, కొత్త కార్ సూపర్ ఉంది కదా. నువ్వేం ఆలోచిస్తున్నావో చెప్పనా? కొత్త కార్, కొత్త డ్రెస్, పక్కనే ఒక అమ్మాయి, ఇవన్నీ ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నావు. కరెక్టా? వావ్. చాలి, నా పేరు నీకు తెలుసు, నేనేం పని చేస్తున్నాను, నువ్వు నాకు ఎలా తెలుసు, నేను నిన్ను ఎందుకు ఫాలో అవుతున్నాను, ఇవన్నీ నీకు తెలియదు కదా? తెలీదు. సరే, నేను ఇప్పుడు ప్లేస్కి వెళ్తున్నాను, నువ్వు నాతోనే ఉండు. ఒక్కొక్కటిగా అన్నీ నీకే తెలిసిపోతాయి. ఓకే? ఓకే. తను మార్టిన్. కమ్. కమింగ్, దే వెయిటింగ్ ఫర్ యూ. కమ్. ఇష్యూ చెప్పాను కదా. యా ఐ హర్డ్ అబౌట్ హిమ్. హలో సార్. ఏమయ్యా, పబ్లిక్ ఫోన్ కాల్స్ 6 నెలలుగా చాటుగా వింటున్నావంట. వాళ్ళు పర్సనల్గా మాట్లాడుకునేది వింటావు, తప్పు కదా? అది ఆఫీస్లో బోర్ కొడుతుంటే ఖాళీగా ఉన్నానని. అంటే నేను ఫోన్ లో మాట్లాడినంత వీడు వినేశాడా? సరే, వాడు నిన్ను 1 o'clock వెళ్ళి ఇక్కడ ఉండమన్నాడు. 1:20 అయింది సార్. 1 అని ఫోన్లో చెప్పొచ్చుగా. వాడి దగ్గరే ఉన్న వాచ్ ఉందా? ఇప్పుడే 1 అయిందని చెప్పు. బాగున్నారా? ఇది రిలీజ్ చేయవా? నీతో కొంచెం ఫ్రీగా మాట్లాడాలి. చెప్పు, అది ఏ హాస్పిటల్, వాడి పేరేంటి?
నీ ప్రాణం పోయే టైంలో కూడా నా ప్రాణం పోకుండా కరెక్ట్గా షూట్ చేశావంటే అది ఏ హాస్పిటల్ ఎవరితో చేయిస్తున్నానని తెలుసుకోవడానికే కదా. ఒక జీవిని మరో జీవి చంపడం తప్పు కాదు, అదే నేచర్. అందుకే దేవుడు ఒక జీవికి ఆహారంగా ఇంకో జీవిని సృష్టించాడు. చంపడమే తప్పైతే ఎద్దుకి కొమ్ముల్ని, పావుకి విషాన్ని, తేలుకి కొంటెని ఎందుకు సృష్టించాడు? కానీ ఆ కొమ్ముల్ని విషాన్ని మనుషులకి ఇవ్వలేదుగా. మెదడు, మనిషికి మెదడుంది కదా. బలవంతుడే బతకగలడు. బలహీనులందరూ కలిసి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి చేసుకున్నదే చట్టం. జింకని చంపితే శిక్ష, మేకని చంపితే శిక్ష లేదు. జింకలు తక్కువగా ఉన్నాయి, మేకలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా ఉండడం మేకలు తప్ప? ఈ భూమి మీద మేకల కంటే ఎక్కువగా మనుషులున్నారు. వాళ్ళని చంపితే తప్పేంటి? లక్షల సంవత్సరాల క్రితం ఒకడిని చంపి వాడి భార్యనెత్తికెళ్లారని మిగతా వాళ్ళందరూ గుహలోకెళ్ళి దాక్కున్నారు. గుహలోకెళ్ళి పట్టుకుంటే తలుపులొచ్చాయి. తలుపులు పగలగొడితే తాళాలొచ్చాయి. తాళాలు పగలగొడితే ఒకరి తర్వాత ఒకరు మేలుకొని కాపలా ఉన్నారు. వాళ్ళందరికీ ఒక నాయకుడొచ్చాడు. ఇంత నాగరికతకు కారణం ఏంటి? భయం. అది పుట్టించిందెవరు? మేము. కానీ భయం అంటే ఏంటో మాకు తెలీదు. తెలీదా? ఆ రోజు నీ తమ్ముడిని నేను షూట్ చేసినప్పుడు అరిచాడే, అదే భయం. అది చూస్తూ జనాల్లో నువ్వు దాక్కున్నావే, అదే భయం. భయపెట్టడం మాకు తెలుసు. అందుకని నిన్ను ఊరికే వదిలేశాననుకోకో. ఆ హాస్పిటల్ సంగతి తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇంకొకటి ఉంది. ఇప్పుడు ఇంకా సేపట్లో లాంకో హిల్స్ 1000 టన్నుల బండరాయి, దాన్ని ఆపుతున్న ఓ చిన్న రాయి. దానికి ఓ కెమిస్ట్రీ ప్రొఫెసర్, ఓ ఫిజిక్స్ ప్రొఫెసర్ని అపాయింట్ చేశాను. చావబోయే 1000 మంది గురించి వాళ్ళకి బాధ లేదు. వాళ్ళిద్దరి పిల్లలు చావకూడదు అంతే. ఏదో హైడ్రోక్లోరిక్ యాసిడ్, దాంతో పాటు H2O కలిపి ఆ చిన్న రాయిలో పోస్తే ఒక పర్టికులర్ టైంలో ఆ చిన్న రాయి పొడి పొడి అయిపోతుంది. అందువల్ల సపోర్ట్ లేకుండా ఉన్న పెద్ద రాయి ఏమవుతుంది? డమ్ము 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 డమ్ 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 30 అడుగుల బండ, 6 అడుగుల మనుషుల్ని, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, చిన్న పెద్ద, జాతి మతం తేడా లేకుండా అందరినీ తొక్కి తొక్కి నలిపి వెళ్ళి కాపాడు. హాస్పిటల్ నీకు ఫైనల్ రౌండ్. ఇది ఆపగలవేమో చూసుకో. 1:45కి నువ్వు అక్కడ ఉండాలి. ఇంకా 40 మినిట్స్ టైం ఉంది. 1 o'clock నువ్వు రాలేదా? ఇంకా 20 మినిట్స్ టైం ఉంది. సీట్ బెల్ట్ పెట్టుకో. నువ్వు ఇక్కడ దిగు.